వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరొక వినూత్న సంక్షేమ పథకంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. దీనికంటే ముందు ఇక్కడ ఏం జరిగిందో చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఒక మేనమామ ఉండేవారు 2019 నుంచి 20 మధ్యకాలంలో. ఎక్కడికి వెళ్ళినా సరే మీ మీ మామయ్య అని చెప్పుకుంటూ తిరిగేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఒక స్కూల్ ఈవెంట్లో కూడా ఒక పిల్లాడి చేత ఈ విధంగా జగన్మామయ్య అని అరిపించి మరీ అలా చెప్పారు. మీ మేనమామ ఇచ్చాడని చెప్పండి, మీ అన్న ఇచ్చాడని చెప్పండి, మీ తమ్ముడు ఇచ్చాడని చెప్పండి, ఈ విధంగా నా అక్క చెల్లెమ్మలకి, నా ఆడబిడ్డలకి అంటూ మాట్లాడేవాళ్ళు కదా. అక్కడ కూడా జగనన్న గోరుముద్ద ఈ టైప్లో ఎన్నో పథకాలు పెట్టారు. సో పిల్లలకి మేనమామగా నేనున్నాను, నేనే మేనమామని చెప్పారు కదా. అంటే ఇక్కడ వ్యంగ్యంగా కాదు కానీ కాస్త జాగ్రత్త పడాలేమో విజయ్. ఆదిలోనే హంసపాదుగా నిర్ణయాలు కొన్ని తీసుకునేవి ఇబ్బంది పడతాయేమో అనేటువంటి విధంగా చెప్పేటువంటి మాట. సో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించేటువంటి ప్రతి నవజాత శిశువుకి 1 గ్రాము బంగారు ఉంగరాన్ని ఉచితంగా బహుమతిగా అందించే పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రులలో, ప్రైవేట్ కాదు, ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించే ప్రతి శిశువుకి కూడా, కొత్త శిశువుకి 1 గ్రామ్ బంగారు ఉంగరం. ఎంతమంది జన్మిస్తారు అంటే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళ లెక్క ఎంత ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళ లెక్క ఎంత ఉంటుంది? ఈ లెక్కను చూసుకున్న ముందుగా ఆర్థిక పరమైనటువంటి ఒక జంజాటం ముందు బలంగా ఉండబోతోంది. సరే, ఇక్కడ తమిళనాడు సాంప్రదాయం ఏంటంటే బేసిక్గా తమిళనాడనే కాదు, ఈవెన్ మన తెలుగు వాళ్ళలో కూడా చాలామంది పాటిస్తూ ఉంటారు. తాయ్ మామన్ తంగమోతిరం అంటే మేనమామ బంగారు ఉంగరం. అక్కడ పుట్టినటువంటి మగబిడ్డకు కావచ్చు, ఆడబిడ్డకు కావచ్చు, మేనమామలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు బంగారు ఉంగరాన్నో, బంగారం చెయ్యినో ఏదో ఒకటి వాళ్ళు ఖచ్చితంగా చేయిస్తూ ఉంటారు. అది సాంప్రదాయంగా ఉంది, తమిళ సాంప్రదాయం అనేది ఉంది. సో ఈ పేరుతో ప్రారంభించారు. ఇది తమిళ సాంప్రదాయం. చెల్లెలి బిడ్డకి మేనమామ బంగారు ఆభరణం ఇవ్వడం అనేది అక్కడ తమిళ కుటుంబాలు, ఈవెన్ మన తెలుగు కుటుంబాల్లో కూడా చాలా ఆనవాయితీ అనేది ఉంది. సో ఇదే భావోద్వేగాన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమంగా మలుస్తూ రాష్ట్రంలో పుట్టే ప్రతి బిడ్డకి నేనే మేనమావగా నిలుస్తాను అని చెప్పి సీఎం విజయ్ ప్రకటించారు. సో ఈ పథకం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల్ని ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తోంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అధిక ఖర్చులు భరించలేని పేద మధ్యతరగతి కుటుంబాలకి ఇది ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చబోతోంది. అదే సమయంలో ప్రభుత్వ వైద్య సేవల మీద ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగే అవకాశం కూడా ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మంచిదే, ప్రభుత్వ ఆసుపత్రుల్ని మెరుగుపరచాలి. ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులకి ఎందుకు వెళ్తారు? ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కానీ, లేదంటే వైద్యుల సంరక్షణ, ఇవన్నీ కూడా చికిత్స, ఇవన్నీ కూడా కాస్త మెరుగ్గా ఉండవు అనేటువంటి ఒక భావన కలగడం, అనేక సంఘటనలు చూడడం వల్లే పోతే పోయిందిరా నాయన, డబ్బులు ప్రాణం పోవద్దు కదా అని చెప్పని ఎక్కువగా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళుతూ ఉంటారు. ఇంకా కొంతమంది ప్రభుత్వ వైద్యులే పక్కనే ఉన్నటువంటి హాస్పిటల్ ఇక్కడ ఇలాంటిది చేయడం కుదరదు అని చెప్పని వాళ్ళ రికమెండ్ చేయిస్తూ ఉంటారు, మధ్యలోనే గేటు దగ్గరే ఉండి. ఆ దందాలు కూడా నడుస్తున్నాయి దేశవ్యాప్తంగా. సరే, అదంతా పెద్ద దీంట్లోకి వెళ్తున్నానండి. సో మౌలిక వసతులు, అక్కడ ఉండేటువంటి సదుపాయాలు ఇవన్నీ కూడా మెరుగుపరిస్తే ఎందుకని ప్రైవేట్ ఆసుపత్రుల దగ్గరికి వెళ్తారు? అందరూ ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గరికి వస్తారు కదా. సో అది చేస్తే అధికారులు అంచనా వేయక్కర్లేదు, ఆటోమేటిక్గా వస్తారు. సో ఇక పసిబిడ్డ జననం కుటుంబానికి ఒక పండుగే. అలాంటి సమయంలో ప్రభుత్వం తరఫున బంగారు ఉంగరం అందించడం అనేది ఆర్థిక సహాయం మాత్రమే కాదు, ఒక భావోద్వేగ అనుబంధానికి కూడా ప్రతీకగా నిలుస్తోంది అంటున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా తల్లులు, కుటుంబ సభ్యులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారట. ప్రభుత్వం విడుదల చేసినటువంటి మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆసుపత్రులు, మెడికల్ కాలేజ్ ఆసుపత్రుల వరకు అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు. ఇందుకోసం వైద్యశాఖ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేపడుతోంది అంటున్నారు. సో సంక్షేమ పథకాల అమల్లో కొత్త ఆలోచనలకి ప్రాధాన్యం ఇస్తున్నటువంటి సీఎం విజయ్ ప్రభుత్వం సాంప్రదాయం మరియు సామాజిక సంక్షేమాన్ని మేళవిస్తూ తీసుకొచ్చిన ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగడం, తల్లి శిశు ఆరోగ్య సేవలు మరింత బలోపేతం కావడం వంటి దీర్ఘకాలిక ప్రయోజనాలు కూడా ఈ పథకం ద్వారా సాధ్యమవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనికి స్టాటిస్టిక్స్ అయితే ప్రస్తుతానికి ఇంకా వైద్య ఆరోగ్య శాఖ తమిళనాడు నుంచి మనకి రిలీజ్ చేయలేదు. ప్రీవియస్గా ఉన్నటువంటి చూసుకున్నా ఇప్పుడు ఖజానా మీద పడేటువంటి ఒత్తిడి ఎంత ఉంటుంది,
ఎందుకంటే ప్రతిరోజు ఎంతమంది పుడతారు అనేటువంటిది, తర్వాత జనన మరణాల రేట్ని ఇక్కడ తీసుకోవట్లేదు, కేవలం జననాల రేట్నే తీసుకున్నప్పుడు ఎన్ని కోట్ల రూపాయల ఒత్తిడి పడుతుంది. ఎందుకంటే బంగారం కూడా ఇప్పుడు ఏం తక్కువ లేదు కదా, 16,000 దాకా దగ్గరగా పలుకుతోంది ఇది ఒక గ్రామ్ బంగారం. అలాంటిది రోజుకి కనీసం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 1000 మంది పుట్టారు అనుకున్నా ఒక రోజుకి, అది కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అనుకుందాం. ఎందుకంటే ఉంటుంది ఖచ్చితంగా ఎలాగ పుడుతున్నారు, ఎంతమంది జన్మిస్తున్నారు, ఇదంతా కూడా లెక్కలు ఉంటాయి. ఎలా చూసుకున్న నెలకి ఆర్థికంగానే భారం గట్టిగానే ఉంటుంది. అయితే పథకం మంచిదా అంటే దీని బదులు ముందుగా వైద్యశాలల మొత్తం అన్నింటినీ కూడా, హాస్పిటల్స్ అన్నింటినీ కూడా ఆధునికీకరించి, ఎస్ మీకు ఇక్కడ భరోసా, మీకు అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి ఒక భరోసా ఇస్తే ఆటోమేటిక్గా అసలు పిలవకపోయినా సరే వాళ్ళు అక్కడికే వస్తారు కదా. అది కదా అక్కడ ప్రభుత్వం చేయాల్సినటువంటి పని. ఇది ప్రధానంగా మాట్లాడుతున్నటువంటి మాట. సో మొత్తానికి దీనికి పేరు కూడా పెట్టుకున్నారు ఏంటంటే విజయ్ మేనమామ పథకం అని చెప్పి పెట్టారట. విజయ్ మేనమామ పథకం. తమిళనాడులో మాత్రం దీనికి సంబంధించి తమిళంలో ఉన్నటువంటి పేరుని మనం చూసినట్లయితే తాయ్ మామన్ తంగమోతిరం, మేనమామ బంగారు ఉంగరం. ఇది సంగతి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.